సత్య న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తా ప్రసారానికి స్పందించిన మండల పంచాయతీ అధికారి శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపహడు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. తుంగపాడు గ్రామ పంచాయతీలో ఊరంతా మురుగు కాలువ దుర్వాసనతో ప్రజల అవస్థలు పట్టించుకోని అధికారులు అనే టైటిల్తో గురువారం సత్య న్యూస్ ఛానల్లో గ్రామ ప్రజల ఆవేదనతో కూడిన పారిశుద్ధ సమస్యలపై ప్రత్యేక కథన ప్రసారం కావడం జరిగింది. సత్య న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తా ప్రసారానికి స్పందించిన మండల పంచాయతీ అధికారి శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపాడు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. తుంగపాడు గ్రామ పంచాయతీలో ఊరంతా మురుగు కాలువల దుర్వాసనలతో ప్రజల అవస్థలు పట్టించుకొని అధికారులు అనే టైటిల్తో గురువారం సత్య న్యూస్ ఛానల్లో గ్రామ ప్రజల ఆవేదనతో కూడిన పారిశుద్ధ్యం సమస్యలపై ప్రత్యేక కథనం ప్రసారం కావడం జరిగింది. వెంటనే స్పందించిన అధికారుల ఆదేశాలతో శుక్రవారం మండల పంచాయతీ అధికారి చింతపల్లి మధు తుంగపాడు గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్యం సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ కడారి శ్రీశైలం గ్రామ పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వెంటనే మురుగు కాలువల సమస్యను పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు మురుగు కాలువలో చెత్త చెదారం చేరకుండా శుభ్రం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో క్రమం తప్పకుండా వీధులలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను తిప్పుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ చేర్చాలని అన్నారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి నీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచన చేశారు. మండల పంచాయతీ అధికారి ఆదేశానుసారం గ్రామంలో మురుగు కాలువల సమస్య తలెత్తకుండా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ కడారి శ్రీశైలం సత్య న్యూస్తో చరవాణి ద్వారా మాట్లాడుతూ గ్రామంలో మురుగు కాలువలు శిథిలావస్థకు చేరాయని, ప్రజల అవస్థలు దృష్టిలో పెట్టుకొని నూతన మురుగు కాలువలను నిర్మించడానికి ప్రభుత్వం నుండి తగిన నిధులు మంజూరు చేయాలని అధికారులను కోరనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి చింతపల్లి మధు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ కడారి శ్రీశైలం, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం పేరు నీ పేరు? ప్రేమలత సార్. ఏ ఊరు మీది? తుంగపాడు. తుంగపాడేనా అక్క? ఏంది ఇట్లా మరి బురద అంతా ఇట్లా ఉంది, మడుగు ఏంది? ఈడంగా నీళ్ళు పోతే సార్ సౌట భూమి నడవనిక రాదు. ఈడంగా ఎడ్లు పోతే గొర్రెలకు నడవరాదు, మనుషులకు నడవరాదు. మొత్తం సౌట భూమి నడుస్తామంటే జారి పడతాం. ఈడంగా మోరు లేదు, మట్టి పోయారు. ఈడంగా రోడ్డు వేస్తలేరు. ఓట్లు అప్పుడు వస్తారు, ఓటు వేసుకుంటారు, పోతారు కానీ ఓరు పట్టించుకోరు సార్. నడవనిక రాదు, ఇబ్బంది అవుతుంది నడుస్తానికి. మాకు సర్పంచులు పోయినా సర్పంచులు కూడా వేస్తామంటారు, పోతారు. ఇంత మట్టి కూడా పోయారు, నడవనిక రాదు. మొత్తం మోరీలు లేవు, ఏం లేవు. మట్టి వేరు, రోడ్లు వేరు. మీకు ఇబ్బంది అవుతలేదు? ఇబ్బంది కాక ఏం చేస్తారు, ఆ నుంచి ఇవతలు నడవనే రాదు. వాన వస్తే మొత్తం జారిపోతట్టే ఉంటుంది రోడ్డు. నడవనిక రాదు, పిల్లలకు ఎడ్లకు మసకి ఇబ్బంది అవుతుంది. విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడక ఏం చేస్తారు, ఈ మురుగు గుంతలనే ఉంటారు అట్లనే. ఇట్నే ఉంటాం, ఏం చేయాలి మరి. ఇక రోడ్ వాసన వస్తలేదు. ఎందుకు వస్తలేదు సార్? వస్తుంది వాసన వస్తుంది కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మీకు ఇప్పుడు ఏం కావాలి? మట్టి పోసి రోడ్డు వేస్తే మంచిగా ఉంటుంది సార్. ఈ నుంచి అన్నాక మొత్తం చూడు సార్, ఎట్లుందో కనిపిస్తుందా సార్ రోడ్డు. ఇటువంటి ఎట్లా వస్తుంది మంచిగా, అసలు పోనీక రాదు. ఎవరన్నా వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది, పనులకు కూడా నడవనీక రాదు. వాన వస్తే ఇంకా బురద అవుతుంది. జరుగుతుంది అట్లా ఇట్లుంది కానీ రోడ్డు.
నీ పేరు? నా పేరు నరేష్ అన్న. నరేష్. ఎంత మురికాలు మొత్తం ఎట్లా ఉన్నాయి? అట్లనే ఉంది. గతంలో గెలిచిన సర్పంచ్ లెక్కనే ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ప్రజెంట్ సర్పంచ్ ఎన్నికైన కాంచి ఊళ్ళో ఉంటలేడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఏదన్నా అవసరం ఉంటే అప్ అండ్ డౌన్ చేస్తాడు. ప్రజెంట్ అయితే స్థానికంగా ఉంటలేడు ఆయన. పంచాయత్ సెక్రటరీ? పంచాయత్ సెక్రటరీకి అసలు డ్యూటీకి రాడు ఆయన. ఎప్పుడో ఒక రోజు వస్తుంది, నెలకు ఒక రోజు అట్లా. మరి ఈ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? సమస్యలు అలవాటు అయిపోయినాయి జనాలకు, అంతే భరిస్తారు. మరి చాలా ఇట్లా దుర్వాసన వస్తుంది కదా మొత్తం మురికాలు వాళ్ళని. దుర్వాసన వస్తుంది కానీ అట్లనే ఇప్పుడు చెప్పడానికి ఎవరు లేరు. కానీ ఎవరన్నా ప్రజెంట్గా ఒక గ్రామ పంచాయతీ వర్కర్ జీతాలు వస్తలేవు అని చెప్పి వాట్సాప్లో అడిగినందుకే ఆయనంతా అందరు కలిసి మొత్తం ఆయన మీద ఒక అట్లా చేసిరు, మొత్తం పెద్ద మనుషులు ఇట్లా అని చెప్పి. జీతాలు కూడా అడిగితే ఇట్లా ఈ జీతాలు ఎక్కడ అన్నట్టుగా బెదిరించినట్టే చేసిరు సర్పంచ్ అట్లా. సర్పంచ్ ఇల్లు సర్విస్తే బాగుంది.